బ్రేకింగ్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలపై టీపీసీసీ కసరత్తును ప్రారంభించింది. గత ఎన్నికల్లో 3 ఎంపీ స్థానాలు సొంతం చేసుకున్న ఆ పార్టీ ఈసారి ఎన్నికల్లో 17 స్థానాలను కైవసం చేసుకునే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు మొదటి సవాల్గా మారాయి. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 3న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగున్న మొదటి పార్టీ సమావేశం కావడంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణ, ప్రభుత్వ ప్రజాపాలన, 6 గ్యారంటీల కోసం ప్రభుత్వం విడుదల చేసిన దరఖాస్తులకు వస్తున్న స్పందన తదితర అంశాలపై క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. వారి నుంచి తగిన సూచనలు, సలహాలు కూడా స్వీకరించున్నారు. వాటన్నింటినీ క్రోడీకరించిన నివేదికను ఈ నెల 4న ఢిల్లీలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల సమావేశ కమిటీకి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సమర్పించనున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలపై టీపీసీసీ కసరత్తును ప్రారంభించింది. గత ఎన్నికల్లో 3 ఎంపీ స్థానాలు సొంతం చేసుకున్న ఆ పార్టీ ఈసారి ఎన్నికల్లో 17 స్థానాలను కైవసం చేసుకునే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. కాంగ్రెస్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు మొదటి సవాల్గా మారాయి. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 3న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో ఉన్నారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని అధిరోహించిన తర్వాత కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా కైవసం చేసే విషయం కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. ఏదైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా మార్చడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మాణిక్రావు ఠాక్రే అసెంబ్లీ ఏదైతే తెలంగాణ వ్యవహారాల పనిచేసిన నేపథ్యం కావచ్చు, అబ్జర్వర్ గా పనిచేసిన దీపక్ ఇప్పుడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా కూడా కేంద్రం నియమించింది. ఈ రోజు ఆమె హైదరాబాద్ కు రానున్నారు. మరి కాసేపట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే సీనియర్ ఉపాధ్యక్షులు కూడా మన స్వాగతం పలుకున్న నేపథ్యం కావచ్చు. రేపు ఏదైతే గాంధీ భవన్ వేదిక కూడా ఏపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుంది. పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతుంది. మొదటిసారిగా దీపాదాస్ మున్షి ఏదైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా సమావేశం కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. దీనికి ఈ సమావేశానికి సంబంధించి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే సీనియర్ ఉపాధ్యక్షులు, డిసిసి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ఎజెండాగానే ఈ సమావేశం కొనసాగుతున్నది. మరోవైపు ఏదైతే రాష్ట్రంలో సంబంధించిన కార్పొరేషన్ల సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఎమ్మెల్సీ సంబంధించిన సీట్లకు సంబంధించిన అంశాలపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఇదే జోష్ ను కంటిన్యూ చేస్తూ ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా 17 స్థానాలను క్లీన్ స్వీప్ చేసే విధంగా కూడా వ్యూహాత్మకంగా రచనలు కూడా చేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే నియోజకవర్గ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఇన్ఛార్జీలను మంత్రులుగా ఇన్ఛార్జీలను నియమించింది. నేపథ్యంలో అక్కడ గత ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి పరాభవమయ్యాయో అక్కడ సంబంధించిన పరిస్థితులు కావచ్చు, పార్టీకి సంబంధించిన అక్కడ బలహీనతలు కావచ్చు, వాటన్నిటిని కూడా తెలుసుకొని పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తే ఖచ్చితంగా అక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయో దీనికి సంబంధించిన పూర్తిగా ఇన్ఛార్జీలకు కూడా బాధ్యతలు అప్పచెప్పారు. ఈ నేపథ్యంలో వాటన్నిటిని కూడా రేపు ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రేపు దీనికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కేంద్రం అధిష్టానానికి సంబంధించిన సూచనలు కావచ్చు, దీపాదాస్ మున్షి కొన్ని నిర్ణయాలు ఏదైతే బాధ్యతలు అప్పచెప్పే అవకాశం కనిపిస్తుంది కావచ్చు. పార్లమెంటు ఎన్నికలే టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది కావచ్చు. ఇప్పటికే 6 గ్యారెంటీలను ప్రకటించిన నేపథ్యం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలి. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిస్తూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేయాలి. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తెలంగాణలో 17 సీట్లను కైవసం చేసుకునే విధంగా కూడా పనిచేయాల్సి ఉంటుందని కూడా రేపు ఈ నేతలకు వివరించే అవకాశం కనిపిస్తుంది. పిసిసి సమావేశంలో వాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్.
ఎస్ఎస్ ఇంకోటి హరీష్ ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలు అనేవి ఈసారి అంటే అధిష్టానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలకు రాష్ట్ర నేతలకు కానీ చాలా కీలకం కానుంది. ఎందుకంటే గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోవడం కానీ కొంతవరకు అనుకూలంగా లేనటువంటి పరిస్థితి, కానీ ఈసారి పూర్తిగా క్లియర్ మ్యాండేటరీ జనాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ముందు నుంచి కూడా ఆశావాహులు చాలా మంది ఉన్నారు. ఈసారి టికెట్లు మార్పు చేర్పులు కానీ చాలా వరకు అనూహ్యంగా ఊహించిన వరకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో ఎంపిక సంబంధించి సర్వేలు జరుగుతున్నటువంటి పరిస్థితి, సర్వేలు ఈసారి దరఖాస్తు స్వీకరణ గతంలో అసెంబ్లీ ఎన్నికలకు తీసుకుంది. సో ఇలాంటి ఈసారి వినూత్నంగా కాంగ్రెస్ పార్టీ వెళ్ళబోయే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఏదైతే అసెంబ్లీ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆ దరఖాస్తుల ఆ ప్రక్రియ నుంచి కూడా కావచ్చు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన ఫిల్టరింగ్ ఆ ప్రక్రియ కొనసాగిన నేపథ్యం కావచ్చు, అభ్యర్థులకు సంబంధించి అక్కడ క్షేత్రస్థాయిలో సర్వేలు చేయడం జరిగింది, మరోసారి సర్వేలు కూడా చేయడం జరిగిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని కూడా ఈ పార్లమెంటు ఎన్నికల్లో కూడా అనుసరించే విధంగా కూడా ముందుకెళ్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన కూడా ఫిల్టరింగ్ జరుగుతున్న ఆ క్రమం కావచ్చు. ఇప్పటికే పిసిసి నుంచి కూడా అధిష్టానానికి పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి 17 మంది ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళను ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి 3 ఆ పేర్లను కూడా అధిష్టానానికి పంపించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి అక్కడ అభ్యర్థులకు సంబంధించి రీసర్వేలు ఉంటుంది, సర్వేలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన అనుసరించిన విధానాలనే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ఆ ప్రక్రియకు సంబంధించి కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అంటే సర్వేలు సంబంధించి అభ్యర్థుల ఎవరైతే బాగుంటుంది, ఇప్పటికే అక్కడ క్షేత్రస్థాయిలో కొంతమంది ఆ సిట్టింగ్ ఎంపీలుగా కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు, మరికొంతమంది క్రియాశీలకంగా పనిచేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ కీలకమైన నేతలు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కొంతమేర ఆ పరాభవం చెందారు. అక్కడ నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళకు టికెట్లు ఇస్తే ఇప్పుడు ఎంపీ స్థానాన్ని గెలిచే అవకాశాలు ఉంటుందా, ప్రజలు సంబంధించిన సానుభూతిని ఏమైనా ప్రజలు వ్యక్తపడుతుందా, అక్కడ ఆ నియోజకవర్గాల్లో ఓడిపోయిన అసెంబ్లీ స్థానానికి సంబంధించిన అభ్యర్థిని బరిలో పైన కూడా ప్రజలు రేపు దీనికి సంబంధించిన అనేక అంశాలపైన కూడా ఆ సమావేశంలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మీరు ఏదైతే అభ్యర్థులకు సంబంధించి ఎంపిక ప్రక్రియకు సంబంధించి కూడా ఫిల్టర్ సర్వే రిపోర్ట్ల ఆధారంగానే అధిష్టానానికి సంబంధించి ఏదైతే అభ్యర్థులకు సంబంధించిన ఫిల్టరింగ్ తర్వాత సర్వే చేసిన తర్వాత రిపోర్ట్ తో అధిష్టానానికి సంబంధించి ఇవ్వనున్నారు. అధిష్టానం తుది నిర్ణయం సంబంధించిన కూడా అభ్యర్థుల ఏదైతే ఇప్పటికే సంక్రాంతి సంబంధించి కూడా ఈ పండుగ కంటే ముందే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రకటిస్తామన్నట్టు కూడా ఇప్పటికే పిసిసి చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అలాగే అభ్యర్థిని ఎవరైతే బరిలో దింపితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయో పైన కూడా పూర్తిగా సమగ్ర ఏదైతే దానిపైన కూడా సమగ్ర నివేదికను సిద్ధం చేసిన తర్వాతనే అధిష్టానానికి పంపించే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజు ఇంకోటి అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంక్రాంతి తర్వాత దానికి సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించబోతుంది. కేటీఆర్ ఆధ్వర్యంలో దానికి సంబంధించి కూడా అప్డేట్స్ వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈసారి అక్కడ అభ్యర్థులు చూసుకొని ఇక్కడ అభ్యర్థుల ఎంపిక కూడా ఉండబోతున్నట్లు మనకు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఈసారి పోటీ ప్రధానంగా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ లేకపోతే బీజేపీ పార్టీకి సంబంధించి కానీ ఓటు బ్యాంక్ కొంతవరకు పెరిగినటువంటి పరిస్థితి బీజేపీకి ప్రధానంగా చూసుకుంటే. సో ఈ నేపథ్యంలో ఈసారి ఎంపీ అనేది చాలా కీలకం కానుంది. తెలంగాణ ప్రజల ఓటర్ల నాడి కూడా చాలా వరకు క్రాస్ ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే ఎమ్మెల్యేకి ఒకసారి వేస్తే ఎంపీని కూడా వేరే పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నటువంటి సందర్భాలు సంప్రదాయం ఉన్నటువంటి పరిస్థితి. సో ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వెళ్లాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ప్రధానంగా కొత్త ఇన్ఛార్జ్ వచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. సో ఆమెకి ఈ పరిస్థితులు చెప్పే అవకాశం ఉందా? పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పరాభవం చెందిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఆ ప్రక్రియకు సంబంధించి కూడా వాళ్ళు బలమైన అభ్యర్థులను దింపే ఛాన్స్ కాబట్టి వీటన్నిటిని కూడా దీన్ని వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ వెళ్ళవలసిన అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ జెండా ఎగురవేసిన నేపథ్యం కావచ్చు. ఇంకా సంబంధించి కూడా 2 దఫాలుగా అధికారంలోకి ఉన్నది. ఇప్పుడు ప్రజలకు సంబంధించి కూడా అనేక అంశాల్లో కూడా పథకాలు చేరువ చేయలేకపోయిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మరోసారి ఏదైతే పార్లమెంటులో అధికారాన్ని చేజిక్కోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు ఏదైతే సంబంధించి కూడా జోడో యాత్ర కొనసాగిస్తున్న క్రమం కావచ్చు. మరోసారి ఆ న్యాయయాత్ర పేరుతో కూడా జోడో యాత్ర కొనసాగిస్తున్నారు. ఈసారి
సంబంధించి బీజేపీ ఏదైతే మత విద్వేషాలను కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు తెరలేపుతుంది. గతంలో అదాని ప్రధాని సంబంధాలను కూడా రాహుల్ గాంధీ బహిరంగంగా వ్యతిరేకపరిచిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ బీజేపీకి సంబంధించి అన్ని పథకాలకు సంబంధించిన వైఫల్యాలు, అలాగే అదాని ప్రధాని సత్సంబంధాలు కావచ్చు, మత రాజకీయాలు, కుల రాజకీయాలకు సంబంధించిన టార్గెట్ గా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారాలకు సంబంధించి వ్యూహాత్మకంగా వెళ్తున్న నేపథ్యం కావచ్చు. వీటి ఎజెండానే కూడా ఇప్పుడు ఏదైతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గత ఏదైతే కాంగ్రెస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలకు దక్కాయో వాటన్నిటిని కూడా వివరించబోతున్నాం. మరోసారి కాంగ్రెస్ కి అవకాశం ఎలాంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న క్రమంగా వచ్చి ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో కూడా అగ్రనేతలు, అధిష్టానానికి సంబంధించిన కీలక నేతలు ప్రచారాలు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా బీజేపీ టార్గెట్ గా కూడా వ్యూహాత్మకంగా వెళ్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కూడా ఇతర చిన్న పార్టీలకు సంబంధించిన మద్దతును కూడగొట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ సిపిఎం, సిపిఐకి సంబంధించి కూడా మొన్న పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఈ రెండు లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన కొనసాగిస్తూ ఉంటాం, వాళ్ళకి సంబంధించిన ఏదైతే దానికి సంబంధించి మాకు మద్దతు కూడా ఇవ్వాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇంకా ఇతర చిన్న పార్టీలన్నింటినీ కలుపుకొని బీజేపీ ఏదైతే గద్దెదించిన లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న నేపథ్యం కావచ్చు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వ్యూహాలను ఏ విధమైన వ్యూహాలు అనుసరించాలనే పైన కూడా ఎల్లుండి 4వ తేదీన ఢిల్లీ వేదిక కూడా సమావేశం అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు కావచ్చు, అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు పాల్గొంటున్న నేపథ్యం కావచ్చు. ఇక దేశంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆ రాష్ట్రాలు అనుసరించిన వ్యూహాలను కూడా రేపు ఎల్లుండి ఖరారు చేసే అవకాశం అయితే ఉంది. రాష్ట్రం ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.